ఒకప్పుడు మీరు ఫేస్ చేసిన వాటన్నిటికీ ఈ రోజు మీరు ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పొజిషన్ ఒక ఆన్సర్ అనుకుంటే అంతే. మీ టర్మ్ లో మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ టూరిస్ట్ మినిస్టర్ కనుక చేయండి కేవలం రోజా వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది అని అంటే ఏమని చెప్తారు మేడం? నా 3 శాఖలు ఏవైతే టూరిజం, స్పోర్ట్స్, కల్చర్ అన్నిట్లో కూడా నేను వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది. సో ఈ 1.5 yearలో ఎంత చేయగలనో అంత నా మార్క్ నేను వేసుకోగలిగాను జగనన్న ఆశీర్వాదంతో. సో టూరిజంలో ఈరోజు ఇండియాలోనే 3rd ప్లేస్కి మనం వచ్చాం. జగనన్న మీద నమ్మకంతో ఈరోజు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓబ్రాయ్ లాంటి వాళ్ళు, హయత్ లాంటి వాళ్ళు, నోవోటల్స్ కానీ అన్నీ కూడా కొత్తవన్నీ కూడా వస్తున్నాయి. అవే కాకుండా అన్నీ మన టూరిజం హోటల్స్ అన్నీ కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో మనం పర్యాటకులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఈరోజు వైజాగ్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. మన పరిపాలనా రాజధాని కాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్లో రాజధాని ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఎన్నో అందమైనవి ఉన్నా కూడా వాటిని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇప్పుడు మనం స్టేట్ డివిజన్ అయిన తర్వాత ప్రతి ప్రాంతాన్ని కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా బెస్ట్గా తీర్చిదిద్దే విధంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యి ఎంఓఈలు చేసుకున్నారు. సో అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అలాగే మనకి అరకు, వంజంగి, లంబసింగిలో కూడా ఇప్పుడు ముందు రూమ్స్ ఉండేవి కాదు, ఇప్పుడు మొత్తం హోటల్ రూమ్స్ అన్నీ కూడా చేసి ఇచ్చాం. చాలామంది ఆ సీజన్స్లో అక్కడికి వస్తారు. బుర్రా కేవ్స్ అన్నిటిని కూడా రెనోవేట్ చేయడం జరిగింది. అట్లా ప్రతి ప్రాంతం, మన బరం పార్క్ మీరు చూసుంటారు, ఇప్పుడు మన భవానీ ఐలాండ్స్. సో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అక్కడ అలాంటిది ఉంది అని ఎవరికీ తెలీదు. నేను వచ్చిన తర్వాతే సంక్రాంతి, ఉగాది ఇలా ఫెస్టివల్స్ అన్నిటిని కూడా ఎవరైతే వాళ్ళ నాన్నమ్మ ఊర్లకి, తాతయ్య ఊర్లకి పోలేకపోతారో వాళ్ళందరికీ ఒక ఆ విలేజ్ ఫీల్ వచ్చేలాగా మొత్తం ఆర్గనైజ్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ విత్ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ పాత తరాన్ని గుర్తు చేసుకునేలాగా మన ఫెస్టివల్స్ గొప్పతనం తెలుసుకునే విధంగా మా టూరిజం స్పాట్స్ని తెలుసుకునేలా చేస్తూ మళ్ళీ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా 2 మిక్స్ చేస్తున్నాం. ఆడుదాం ఆంధ్రాతో స్పోర్ట్స్లో ఒక స్ట్రాంగ్ మార్క్ జగన్ సార్ వల్ల వేసుకోగలిగాం. అది కాకుండా సీఎం కప్స్ చేసాము. తర్వాత ఈ మన సమ్మర్ క్యాంప్స్ విపరీతంగా చేయిస్తున్నాం. అండ్ ఎవరైతే స్పోర్ట్స్లో రాణించాలనుకుంటున్నారో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పిస్తున్నాం. ఎవరికైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటే చేసిస్తున్నాం. అలాగే గెలిచిన వాళ్ళకి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ మన జియో ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి రావాల్సిన జాబ్స్ అన్ని కూడా ఇస్తున్నాం. మేము వచ్చాక 4 Group 1 పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది. మేడం, ఇక్కడ పాయింట్ ఏంటంటే జగనన్న ప్రవేశపెట్టినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు కానీ, లేకపోతే అమ్మ ఒడికి సంబంధించింది కానీ, ఆసరా, ఇవన్నీ జనాల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు రోడ్స్ కి ఎంత ఇన్వెస్ట్ చేశారో దానికి డబుల్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్ చేసి వర్క్ చేస్తున్నారు. జగన్ గారు ఎప్పుడు అంటారు కదా, మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి అంటారు. ఈరోజు వాళ్ళు అంటారు ఎక్కడ అభివృద్ధి అంటారు. ఊర్లలోకి వెళ్ళి చూస్తే అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు నాయుడు గానీ, లోకేష్ గానీ, లేదా సోకాల్డ్ షర్మిల గారు హైదరాబాద్ లో కూర్చొని టైం పాస్ రాజకీయాలు చేస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి అభివృద్ధి కనిపిస్తుంది? ఇక్కడ ఇల్లు తీసుకొని కాపురం పెట్టండి, మీ ఆయన పిల్లలతో ఇక్కడ కూర్చోండి, తిరగండి, తెలుస్తుంది ఎక్కడెక్కడ అభివృద్ధి 100% వచ్చిందంటారా? 100% వచ్చింది.